ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్. ఫిబ్రవరి 22nd 1914 మదర్ చేసిన ప్రార్థన ఇది. అయితే దీన్ని ప్రారంభించే ముందు మదరు నిర్వహించిన మహత్కార్యం గురించిన ఎరుక, దానికోసము ఆమె ఆకాంక్ష ఎప్పటి నుంచి ఉండేది అన్నది కూడా మనం చూడాలి. చాలా చిన్న వయసు నుంచే మదర్కు ఆమె చేపట్టబోయే మహత్కార్యం గురించిన ఎరుక ఉండేది. 4 ఏళ్ల వయసులోనే అమ్మ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళేది. ఈ ప్రపంచంలో మా సమస్త మానవ జాతి దుఃఖాన్ని అంతం చేసే బాధ్యత తన పైన ఉన్నట్లుగా ఆమెకు అనిపించేది. 13 సంవత్సరాల వయసులో మదర్‌కి రాత్రిపూట నిద్రలో ప్రతిరోజు ఒక అనుభవం కలిగేది. అది ఏమంటే, ఆమె శరీరము పెరిగి, ఆమె పడుకున్న గదిని దాటి మొత్తం ప్యారిస్ నగరమంతా ఆవరించుకొని, ఆమె వేసుకున్న ఆ బంగారు గౌను క్రిందకు ఆ నగరంలో ఉన్న వ్యక్తులంతా, అంటే ఎలాంటి వాళ్ళు, బాధలు పడేవాళ్ళు, దుఃఖాలు పడేవాళ్ళు, జబ్బు పడిన వాళ్ళు, పసిపిల్లలు, ముసలివాళ్ళు, కష్టాలున్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఆమె వేసుకున్న ఆ బంగారు రంగు గౌను క్రిందకు వచ్చి, దాని స్వాంతన కోసము అక్కడ నిలబడేవాళ్ళు. అయితే ఆమె వేసుకున్న ఆ బంగారు రంగు గౌను, ఆ క్లాత్ వచ్చేసి ప్రతి ఒక్కరిని అలా స్పర్శించుకుంటూ వెళ్ళేది. అది స్పర్శించినప్పుడు వాళ్లకు స్వాంతన దొరికి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఆమెకు 13 సంవత్సరాల వయసులోనే రాత్రిపూట ప్రతిరోజు స్వప్నంలో కనిపించేది. అలాగే అదే సమయంలో అదే స్వప్నంలో ఒక వృద్ధుడైన ఒక వ్యక్తి కనిపించేవాడు. పొడవైన వైలెట్ కలర్ వస్త్రం ధరించిన వ్యక్తి ఆమెకు ఎడమ వైపున నిలబడి నిశ్శబ్దంగా, చలనం లేకుండా, అంటే ఇలా ఆమె వస్త్రం నుంచి జనాలంతా ఎలాగైతే స్వాంతన పొందుతూ ఉండేవాళ్ళో, అప్పుడు ఈ వ్యక్తి ఆమె పక్కన నిలబడి మదర్‌ని అలాగే నిశ్చలంగా చూస్తూ ఉండేవాడు. అయితే ఆ తర్వాత మదర్‌కు అర్థమయ్యింది, అతను మ్యాన్ ఆఫ్ సారోస్ అని. ఇప్పుడు మదర్‌కు ఈ అనుభవానికి అనుబంధంగా ఆమె చేసిన ప్రార్థన, ఫిబ్రవరి 22nd 1914 ఆమె చేసిన ప్రార్థన ఉంది. ఇలా ఉంది. Now the profound experience, the almost ineffable reality is translated in my brain by other notions which I can define thus. Many a time during the day and in the night, it seems to me that that is to say my consciousness, is wholly concentrated in my heart, which is no longer an organ, not even a feeling, but the divine love, impersonal, eternal. Being this love, I feel myself living in the center of everything upon the whole earth. And at the same time, it seems to me that I am stretching our immense infinite arms and enveloping with a limitless tenderness all beings clasped, grouped, nestled upon my breast, vaster than the universe. Words are poor and clumsy, O Divine Master, and mental translations are always childish. But my aspiration for thee is constant, and to tell the truth, it is very often thyself and thou alone who livest in this body, an imperfect means of thy manifestation. May all beings be happy in the peace of thy illumination. ఇప్పుడు ఆ గాఢ అనుభవం, అపరిమేయ యథార్థం నా మస్తిష్కంలో స్పష్టంగా వివరించబడింది. దాని భావాలు ఇలా ఉన్నాయి. పగలు రాత్రి సమయాలలో ఎప్పుడు నా చైతన్యం నా హృదయంలో ఏకాగ్రమైన దివ్య ప్రేమ, నిర్వ్యక్తిక శాశ్వత జీవి అయిన ప్రేమతో ఈ పృథ్వీపైన ఉన్న ప్రతి దాని కేంద్రంలో నేను నివసిస్తున్నట్టుగా అనుభూతి చెందుతున్నాను. ఆ సమయంలో అపారంగా విస్తరించుకొని ఉన్న నా అనంత హస్తాలతో అది సమస్త జీవులను ఒక అపరిమిత మృదుత్వంతో ఆలింగనం చేసుకుంటున్నాను. విశ్వం కన్నా విశాలమైన నా హృదయంపై వీరంతా గుమిగూడి ఆశ్రయం తీసుకుంటూ ఉన్నారు. అంటే సావిత్రిలో అన్నట్టుగా ఆమెలో ఉన్న ప్రేమ
Love in her was wider than the universe. The whole world could take refuge in her single heart అన్నట్టుగా మదర్ హృదయంలోని ప్రేమ సమస్త ప్రపంచానికి ఆశ్రయాన్ని ఇచ్చేది. వర్ణించ పదాలు లేవు ఓ ప్రభు. మానసిక అనువాదాలు ఎప్పటికీ అపరిమితమైనవే. కానీ నీ వైపుగా ఎగసిపోయే నా ఆకాంక్ష స్థిరంగా ఉంది. నిజానికి నీ అభివ్యక్తానికి ఒక అపరిపూర్ణ సాధనంగా ఉన్న ఈ శరీరంలో నివసించేది నీవే, నీవు మాత్రమే. సమస్త జీవులు నీ శాంతిలో, నీ కాంతిలో సంతోషంగా ఉండుగాక. అయితే మదర్‌కి తరచుగా వచ్చిన ఈ స్వప్నంలో భవిష్యత్తులో అమ్మ సఫలం చేసే మహత్తర కార్యం గురించే భవిష్య సూచనలను కూడా మనం చూడొచ్చు. మొదటిది ఏమంటే, మదర్ పెరిగి తన గదిని దాటి నగరమంతా విస్తరించుకోవటం అన్నది చూస్తే, శరీర చైతన్యాన్ని అతిశయిస్తూ మదరు సర్వాతిశాయికి విస్తరించుకున్నారు. ఇంకా రెండవ సంకేతము అతిమానస స్వభావమైన బంగారు గౌన్‌ను ధరించడం. మదర్ అప్పుడు ఆ స్వప్నంలో కూడా బంగారు రంగు గౌన్‌ను ధరించారు. ఇది అతిమానస స్వభావం ఏమిటి? బంగారు రంగు. కాబట్టి దాన్ని ధరించడము అప్పట్లోనే అమ్మకు అతిమానసం గురించిన ఎరుక, అనుభూతి 13 సంవత్సరాల వయసులోనే ఉండేది. ఇంకా మూడవది పొడవుగా, విశాలంగా పెరిగి బాధితులను స్పర్శించటం. అది అంటే మదర్ ఎంత సరళంగా, ఎంత మృదువుగా, ఎంత విస్తరించుకున్నా, సర్వాతిశాయి స్థాయికి విస్తరించుకున్నా కూడా క్రిందకి దిగి వచ్చి ప్రతి ఒక్కరిని, ఈ బాధలు పడేవాళ్ళని, ఈ జబ్బులు పడేవాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా స్పర్శించడము, వాళ్ళందరికీ స్వాంతననివ్వటము అన్నది చూపిస్తుంది. ఇది మనకి ఏది గుర్తొస్తుందంటే, మదర్ అంటారు కదా, నా చైతన్యం ఎప్పటికీ మీతోనే ఉంటుంది అని. ఈ మాటలు మనకు గుర్తొస్తాయి. ఇక సకల మానవాళికి తన హృదయంలో ఆశ్రయం ఇచ్చే ఈ అనుభవాన్ని మదర్ ఎంతగా ఆనందించారు అంటే, ఇంకో ప్రేయర్‌లో మదర్ ఇలా అంటారు, "నథింగ్ అపియర్డ్ టు మీ మోర్ బ్యూటిఫుల్, నథింగ్ మేడ్ మీ మోర్ హ్యాపీ, అండ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద డే సీమ్ టు మీ డల్ అండ్ కలర్‌లెస్, వితౌట్ రియల్ లైఫ్, ఇన్ కంపారిజన్ విత్ ద యాక్టివిటీ ఆఫ్ ద నైట్, విచ్ వాస్ ఫర్ మీ ద ట్రూ లైఫ్." దీనికన్నా ఎక్కువగా ఏ అనుభవము నాకు అందంగా, ఆనందంగా అనిపించలేదు. దీని ముందు పగలు జరిగే అన్ని కార్యకలాపాలు మందంగా, వర్ణం లేకుండా, నిజ జీవితం కానట్లుగా కనిపించాయి. రాత్రులందు జరిగే ఈ క్రియాకలాపమే నిజమైనదిగా అనిపించింది. అంటే దీని వలన బాధ నుండి స్వాంతననివ్వడం కన్నా అమ్మకు ఇంకేది ఆనందంగా అనిపించలేదు అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఆనందం గురించి ఇంకో చోట మదర్ మార్చి 31, 1917 ప్రేయర్‌లో ఇలా అంటారు, "Thou hast heaped thy favors upon me. Thou hast unveiled to me many secrets. Thou hast made me taste many unexpected and unhoped for joys. But no grace of thine can be equal to this. Thou grantest to me when a heart leaps at the touch of thy divine breath." నీ అనుగ్రహాలతో నన్ను ముంచెత్తావు. అనేక రహస్యాలను నాకు తెరతీసి చూపించావు. నేను ఆశించని, ఊహించని సంతోషాలను నాకు రుచి చూపించావు. నువ్వు అనుగ్రహించిన నీ దివ్యశ్వాస స్పర్శతో ఉప్పొంగే నా హృదయం పొందే సంతోషానికి సరిసమానమైనది ఏదీ లేదు. ఇది అమ్మ ప్రార్థన. మానవజాతి జీవితం నుంచి అజ్ఞానాన్ని, దుఃఖాన్ని క్రమంగా తొలగించటానికి భగవంతుని శక్తివంతమైన సాధనంగా ఉండటమే మదర్ ఆనందానికి పరాకాష్ట. భూమాత ప్రతినిధిగా ఆమెను రూపాంతరం చెందించటానికి పదార్థపు అంధకారంలోకి దిగి ఆ క్రింద ఉంటూ దైవాన్ని ఆహ్వానించడం కోసం కొంతకాలం పాటు సర్వాతిశయుని సంయోగంతో పొందే ఆనందాన్ని కూడా త్యాగం చేశారు అమ్మ. అజ్ఞాన అంధకారంలోకి మనకు వేశారు. సమస్తాన్ని ఆలింగనం చేసుకునే అమ్మ ప్రేమ ఇలా ఉంది. "Let me be like an immense mantle of love, enveloping the whole earth, penetrating all hearts, murmuring to every ear thy divine message of hope and peace." సమస్త పృథ్వీని కప్పుకొని ఉన్న అపార ప్రేమ ఆచ్ఛాదనగా, సమస్త పృథ్వీని కప్పుకొని ఉన్న, ఆవరించుకొని ఉన్న అపార ప్రేమ వస్త్రంగా, ఆచ్ఛాదనగా సర్వుల హృదయాల్లోకి చొచ్చుకొని పోతూ ప్రతి ఒక్కరి చెవిలో నీ శాంతి, నీ భరోసాల దివ్య సందేశాన్ని గుసగుసలుగా పలకని
అలాగే మే 2 1914న మదర్ చేసిన ప్రార్థన ఆమె ఆకాంక్షలోని తీవ్రతను తెలియజేస్తుంది. బియాండ్ ఆల్ హ్యూమన్ కన్సెప్షన్స్, even the most marvelous beyond all human feelings, even the most sublime, beyond the most magnificent aspirations and the purest elans, beyond love, knowledge, and the unity of the being, I would enter into a constant communion with thee, O Lord, free from all trembles. I shall be thyself. It will be thou seeing the world through this body. It will be thou acting in the world through this instrument. In me is the calm serenity of perfect certitude. సకల అద్భుత భావనలకు, సర్వోన్నతమైన సమస్త అనుభూతులకు, సకల ప్రకాశమాన ఆకాంక్షలకు, స్వచ్ఛమైన ఉత్సాహాలకు అతీతంగా, ప్రేమ, జ్ఞానము, అస్తిత్వ సంయోగానికి అతీతంగా నీతో ఒక స్థిరమైన సంయోగంలోకి ప్రవేశిస్తున్నాను ఓ ప్రభు. సకల ఆటంకాల నుండి స్వేచ్ఛగా ఉన్న నేను నీ దాననే. ఈ శరీరం గుండా ప్రపంచాన్ని చూసేది నువ్వే. ఈ సాధనం గుండా ప్రపంచంలో చర్య తీసుకునేది నువ్వే. పరిపూర్ణ నిశ్చయతకు చెందిన నిశ్శబ్ద ప్రశాంతత నాలో ఉంది. ఇదే ఆమె ప్రార్థన.